హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే టొవినో థామస్ గారు నటించిన ఏఆర్ఎం మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ అయితే టొవినో థామస్ గారికి చాలా ప్రెస్టీజియస్ అండి. ఎందుకంటే ఆయన 50th మూవీ అండ్ అలానే పాన్ ఇండియా వైడ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అండ్ టొవినో థామస్ గారికి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. ఒక తల్లుమల్ల కానీ అండ్ అలానే 2008 ఈ మూవీస్కి మంచి అప్రిషియేషన్ కూడా వచ్చింది. సో ఈ ఆర్ఎం మూవీ ఎలా ఉంది అండ్ అలానే ఈ వీకెండ్ ట్రై చేయొచ్చా లేదని ఇండియా రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీలో బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే అజయన్ వాళ్ళ వంశంలో అందరూ కూడా దొంగతనాలు చేస్తూ ఉంటారు. సో అజయన్ అంటే ఎవరో కదండి మన టొవినో థామస్ గారే. సో ఇంకా ఊర్లో ఏ దొంగతనం చేయనా కానీ అజయన్ గారిని తీసుకెళ్లి జైల్లో వేస్తుంటారు. బట్ మన హీరో మాత్రం దొంగతనాలు చేయకుండా ఉంటాడు. అలాంటి తన లైఫ్లో ఒక విగ్రహం వస్తుంది. సో ఆ విగ్రహం కోసం టొవినో థామస్ గారి పూర్వీకులు ఫస్ట్ జనరేషన్ వాళ్ళు కొన్ని తంటాలు అయితే పడ్డారు అండ్ అలానే సెకండ్ జనరేషన్ వాళ్ళు కూడా కొన్ని తంటాలు అయితే పడ్డారు. సో ఆ విగ్రహం వల్ల హీరో కథ ఎలా మలుపులు తిరిగింది అండ్ అలానే ఇందులో కృతి శెట్టి గారు హీరోకి ఉన్న లవ్ స్టోరీ ఏంటి, చివరికి ఏమైంది, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే 3 జనరేషన్లో రాసుకున్న క్యారెక్టర్స్ కానీ వాటి టొవినో థామస్ గారు ఇచ్చిన క్యారెక్టర్ ప్లే కానీ చాలా అంటే చాలా బాగుందండి. సో ఆ 3 జనరేషన్ని పర్ఫెక్ట్గా ప్లేస్ చేశారని చెప్పాలి. వాటికి ఇంటర్లింక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా 3 క్యారెక్టర్స్లో కూడా టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు టొవినో థామస్ గారు అయితే. మరీ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లో కానీ ఎమోషనల్ సీన్స్లో అయితే ఇచ్చి పడేశారని చెప్పాలి. అలానే ఈ మూవీలో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారండి సురభి లక్ష్మి గారు. ఆవిడ మధ్య టొవినో థామస్ గారికి వచ్చే సీన్లు కూడా చాలా బాగా పడ్డాయి. మొత్తానికి ఆవిడకైతే ఒక మంచి క్యారెక్టర్ పడిందని చెప్పాలి ఈ మూవీలో. ఇక డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా ప్లస్ అయిందండి మూవీకి. గిమ్ములో కృతి శెట్టి గారు కూడా రోల్ కూడా పర్లేదు అనిపించింది. గిమ్ములో నెగిటివ్స్ విషయానికి వస్తే క్యారెక్టర్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి కానీ స్క్రీన్ ప్లే అయితే అంత ఇంట్రెస్టింగ్గా రాసుకోలేపారండి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో మనకి ఈజీగా కనిపిస్తుంది. చాలా వరకు ర్యాండమ్ సీన్స్, చాలా రెగ్యులర్ ఫార్మేట్లో నేరేషన్ కూడా టూ ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ హీరో విలన్ మధ్య మైండ్ గేమ్ కూడా ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్గా బిల్డ్ చేస్తుంటే చాలా బాగుండేది. అండ్ అలానే ఆ విగ్రహం ట్రాక్ని కూడా ఇంకొద్దిగా ఎస్టాబ్లిష్మెంట్ బాగా చేస్తుంటే చాలా బాగుండేది, గుర్తుండిపోయేది. బట్ క్లైమాక్స్ మాత్రం చాలా బెటర్గా అనిపించిందండి మూవీలో. క్లైమాక్స్ ఉన్నట్టు మిగతా మూవీ అంతా కూడా ఉండుంటే చాలా బాగుండేది. సో క్లైమాక్స్లో డాట్లన్నీ బాగా కనెక్ట్ చేశారు కానీ ముందు నుండి ఆ స్క్రీన్ ప్లే రేసీగా ఉండుంటే చాలా బాగుండేది. సో టొవినో థామస్ గారి క్యారెక్టరైజేషన్ కానీ ఆయన యాక్టింగ్ కానీ బీజిఎం కానీ మూవీలో టూ గుడ్ అని చెప్పాలండి. కాకపోతే దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా ఇంకొంచెం మంచిగా రాసుకుంటే మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. గిమ్ములో టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే బీజిఎం గురించి మనం స్పెషల్ మెన్షన్ ఇవ్వాలండి. ఎందుకంటే ఈ మూవీలో చాలా అంటే చాలా బాగుంది. దానికి తోడు టొవినో థామస్ గారి యాక్టింగ్ అయితే ఈ బీజిఎం చాలా ఎలివేట్ చేసింది. ఈ మూవీలో సినిమాటోగ్రఫీ కూడా మనం చెప్పుకోవాలండి. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రేమ్స్ అయితే. కొన్ని సీన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారండి. ఈ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్కడా తగ్గలేదు. పాన్ ఇండియా మూవీకి లెవెల్లోనే బాగా ఖర్చు పెట్టారు. అండ్ ఈ మూవీలో మైనస్ వచ్చేసరికి పాటలు అయితే అప్ టు ద మార్క్ అయితే లేవు. అలానే స్క్రీన్ ప్లే కూడా కథకు తగ్గట్టు అయితే అనిపించలేదు. సో ఫైనల్గా ఈ మూవీకి మన వచ్చే వర్డిక్ట్ ఏంటంటే మంచి క్యారెక్టరైజేషన్ అయితే రాసుకున్నారండి. అండ్ అలానే టొవినో థామస్ గారు మంచి క్యాపబిలిటీ ఉన్న యాక్టర్ని కూడా తీసుకున్నారు. అండ్ ఈ మూవీలో బీజిఎం బాగుంది, ఎలివేషన్ కూడా పర్లేదు అనిపించినాయి కానీ ఒక్క స్క్రీన్ ప్లేనే తేడా కొట్టిందని చెప్పాలి. సో అది కూడా బాగుంటే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యేది. ఇప్పుడైతే జస్ట్ యావరేజ్ అని చెప్పాలి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.